అండి ఈరోజు వాహిని మీడియా ప్రేక్షకులకు నమస్కారం. నా పేరు టీవీ సుధాకర్ రెడ్డి. నేను గత 18 సంవత్సరాల ఆయుర్వేద వైద్యం చేయడం జరుగుతుంది. దానిలో భాగంగా డాక్టర్ లక్ష్మి గారితో దగ్గరలో 12 సంవత్సరాల పరిచయం. ఫారెస్ట్లో ఆవిడ ద్వారా ఎన్నో విషయాలు నేను తెలుసుకున్నా. దాంతోపాటు మేడం నేను ఆయుర్వేదిక్ ప్రాక్టీస్లో కూడా మేడం యొక్క ప్రొడక్ట్స్ వాడుతూ ఉంటాను. దీనివల్ల నాకు ఎంతోమందికి మంచి రిజల్ట్ రావడం గమనించాను. క్యాన్సర్ పేషెంట్ కానీ, థైరాయిడ్ పేషెంట్స్ కానీ, అలాగా నేను ఆయుర్వేదిక్ మెడిసిన్స్తో పాటు అటాచ్డ్గా మేడం మెడిసిన్స్ వాడి కొన్ని వందల మందికి చాలా ఆరోగ్యం 100% మెరుగైంది. ఈరోజు మేడము మీ ముందుకు ఏంటంటే ఫ్లవర్ థెరపీ రెమెడీస్లో భాగంగా మనకుండే 27 నక్షత్రాల గురించి ఎక్స్ప్లెయిన్ చేసి ఆ 27 నక్షత్రాల వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ని తగ్గడానికి ఆవిడ 27 రకాల మెడిసిన్స్ చేసుకున్నారు. మనకేంటంటే మన జాతకరీత్యా వచ్చే హెల్త్ ప్రాబ్లమ్స్ రాకుండా ప్రివెంట్ చేసుకుంటానికి, వచ్చినా కూడా దానివల్ల వచ్చే దుష్ప్రభావాలని తగ్గించుకోవడానికి, బాడీ యొక్క వ్యాధి నిరోధక శక్తిని పెంచుకోవడానికి మేడము బాగా డెడ్ ఫారెస్ట్లో తిరిగి ఆ ఫ్లవర్స్ని ఒక జన్మ నక్షత్రంలో కలెక్ట్ చేసి దాని ద్వారా వచ్చే మెడిసిన్ తయారు చేసి చాలామందికి ఇవ్వటం జరుగుతుంది. దానివల్ల మనకి ఏంటంటే రోజువారీ వచ్చే హెల్త్ ప్రాబ్లమ్స్ రాకుండా మనం ప్రివెంట్ చేసుకోవచ్చు. ఈరోజు మన ముందు రావటం మనకు చాలా అదృష్టం. మేడం ఈ 70 సంవత్సరాల వయసులో కూడా ఇంకా చేయాలన్న తపంతో మీ ముందుకు రావడం జరుగుతుంది. ఇది రేర్ సబ్జెక్ట్ అండి. ఎందుకంటే ఇన్ని నక్షత్రాల గురించి మనం ఎక్కడెక్కడో జాతకాలు తిరుగుతాం, ఆరోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి, సరైన రెమెడీ దొరకదు. మేడం ద్వారా కొన్ని వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్స్ మనం తెలుసుకుందామండి. నమస్తే అండి. నమస్కారం అండి. నా పేరు డాక్టర్ లక్ష్మి. అంటే పాయినీర్ ఫర్ ఫ్లవర్ మెడిసిన్, వేదిక్ ఫ్లవర్ రెమెడీస్. సో 40 సంవత్సరాల నుంచి మా గురుగారు బీహార్ స్కూల్ ఆఫ్ యోగా ఆయన చెప్పారు నువ్వు ఇది చెయ్యమని. తర్వాత అది డెవలప్ చేస్తూ ఫారెస్ట్లో తిరిగి 40 years రీసెర్చ్తోని ఈ మెడిసిన్స్ అన్నీ తయారు చేసుకొచ్చాను. అయితే దీంట్లో ఒక్కొక్క కాన్సెప్ట్గా వచ్చింది. అంటే అన్నీ ఒకే మెడిసిన్స్ కాదు. కొన్ని డిసీజ్ తగ్గడానికి, క్యాన్సరు, థైరాయిడ్, అంటే మనకి రుగ్మతలు తగ్గడానికి ఒక కాన్సెప్ట్ ఉంది. తర్వాత 5 ఎలిమెంటరీస్, పంచభూత తత్వాలు, ఇవన్నీ ఒక కాన్సెప్ట్లో ఉన్నాయి. తర్వాత నక్షత్రాలు, వాటి ఎనర్జీస్ ఒక కాన్సెప్ట్లో ఉంది. తర్వాత చక్రాలు, అంటే మన మూలాధార, స్వాధిష్టానం, ఇలాంటి చక్రాలు, ఆ చక్రాల ద్వారా డిస్టర్బెన్సెస్ అవి తొలగటానికి కూడా ఒక కాన్సెప్ట్ ఉంది. సరే, ఈరోజు మేము ఎందుకు వచ్చింది ఎందుకంటే నక్షత్రాలు అనేది ఒక కాన్సెప్ట్. ఈ నక్షత్రాలు నేను చెప్పినవి కాదు, మన సిద్ధాంతాల్లో పూర్వీకులైన ఋషులు, మునులు వీళ్ళందరూ జ్యోతిష్యం అనే ఒక శాస్త్రం చెప్పారు. ఆ జ్యోతిష్యంలో ఏం చెప్తారంటే ఏ నక్షత్రము లక్షణాలు ఏంటి, ఏ నక్షత్రము ఏ టైంలో, అంటే ఏ చెట్టు ఉంటుంది, ఏ బర్డ్ ఉంటుంది, ఏ ఎనిమల్ ఉంటుంది, ఏ రాశి ఉంటుంది, ఏ రకమైన యోని ఉంటుంది, ఇలాగా 18, 20 లక్షణాలు మ్యాచ్ చేశారు. నేనేం చేస్తున్నానంటే ఈ ఫ్లవర్ థెరపీలో భాగంగా ఈ 27 నక్షత్రాలకి 27 వృక్షాలు ఉన్నాయి. ఆ వృక్షాల నుంచి ఫ్లవర్ ఎసెన్స్ కలెక్ట్ చేశాను. ఆ ఫ్లవర్ ఎసెన్స్తోని ఇంతకుముందు నేను అది ఫ్లవర్ ఎసెన్సే చేస్తుండేదాన్ని. ఆ ఫ్లవర్ ఎసెన్స్లో లాభం ఏంటంటే మీకు సైడ్ ఎఫెక్ట్ ఉండదు, దానివల్ల ఏ రకమైన దోషాలు తగలవు. కాబట్టి ఇది ఎవరైనా బెనిఫిట్గా వాడుకోవచ్చు, ఏదంటే రెగ్యులర్గా వాడచ్చు. ఇంకోటి ఏంటంటే నక్షత్రాలకి నేను తయారు చేసిన జబ్బులు లేకపోతే డిసీజెస్ వాటికి సంబంధం లేదు. మీ నక్షత్రం మీరు పుట్టినప్పుడు ఏర్పడుతుంది, మీ పుట్టుకతోని కనెక్ట్ ఉంటుంది. ఆ పుట్టినప్పుడు ఏర్పడిన నక్షత్రాన్ని చుట్టూ ఉండే గ్రహాలకి మీకు కనెక్షన్ అవుతూ ఉంటాయి.
అంటే ఈ గ్రహం బాగాలేదు, ఈ గ్రహం బాగుంది, అప్పుడు నీకు లాస్ వస్తుంది, నీకు గెయిన్ వస్తుంది, నీకు ఇలా జరుగుతుంది, అలా జరుగుతుంది అని చాలా కాన్సెప్ట్లు ఉన్నాయి. అయితే ఇక్కడ నేను చేసింది ఏంటంటే గ్రహాలకి వాటికి అన్ని మెడిసిన్ చేసిన నక్షత్రం ఇంపార్టెంట్ లైఫ్లో. ఏంటంటే ఒక నక్షత్రం ఉన్నప్పుడు దాని చుట్టూ గ్రహాలు ఉంటాయి, కానీ ఆ నక్షత్రం కదలదు. నక్షత్రం స్ట్రాంగ్ ఉంటే గ్రహాలు మనం ఏం చేయలేవు. మనం సింపుల్గా దాన్ని పాస్ అవుట్ చేస్తూ వస్తాం, నష్టాన్ని కానీ, కష్టాన్ని కానీ, సుఖాన్ని కానీ, డెవలప్మెంట్ని కానీ. అలాగా ఇది చాలా బెనిఫిషియల్ మనిషికి. కాబట్టి ఏంటంటే ఇది ఇంకొకటి ఏంటంటే కాన్సెప్ట్లో ఇది ఇమ్యూనిటీ పవర్ పెంచుతుంది. ఎందుకంటే మీ నక్షత్రానికి స్ట్రెంగ్త్ ఇచ్చినప్పుడు దాని తాలూకు ఇమ్యూనిటీ ఉంటేనే స్ట్రెంగ్త్. మీ నక్షత్రం స్ట్రాంగ్ చేయడం వల్ల మీ ఇమ్యూనిటీ పెరుగుతుంది. తర్వాత తొందరగా జబ్బులు పాలవరు. తర్వాత ఏంటంటే ఈ జాతక చక్రాన్ని కూడా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. అంటే మీకు రాబోయే కష్టాలు, నష్టాలను వాటిని మీకు అంటే వాటిని ప్రోన్ అవ్వకుండా, దాని బారిన పడకుండా అది మిమ్మల్ని ధైర్యాన్ని ఇస్తుంది, ఆత్మధైర్యాన్ని ఇస్తుంది. తర్వాత ఇదేంటంటే చాలా రకాలైన మొత్తం చెప్పాలంటే సోల్ స్ట్రెంగ్త్ ఇస్తుంది, మిమ్మల్ని స్ట్రాంగ్ చేస్తుంది. మిమ్మల్ని స్ట్రాంగ్ చేయాలంటే ఒక్కోసారి మీరు మానసికంగా వీక్ అయిపోతారు. అమ్మో ఇది అవుద్దేమో, అమ్మో అది అవుద్దేమో, అమ్మో ఇది అవుద్దేమో అని భయాలకు లోనయ్యి చాలా రకాల తప్పులు చేస్తూ ఉంటారు. కాబట్టి ఇదేం చేస్తుందంటే మిమ్మల్ని భయపడకుండా చేస్తుంది. మీకు ధైర్యం ఉంటే భయం రాదు. సో మీకు ఆత్మధైర్యం ఇస్తుంది, ఇమ్యూనిటీ పవర్ ఇస్తుంది, రోగ నిరోధక శక్తి ఇస్తుంది. తర్వాత చాలా రకాలైన బెనిఫిట్స్ వస్తుంది ఇది. అందుకని నేనేం చేశానంటే 27 నక్షత్రాలని ఒక మెడిసిన్గా తయారు చేశాను. ఎలాగంటే నా ఒరిజినల్ ప్రకారం ప్రతి మెడిసిన్ ఫ్లవర్తోని తీస్తారు. ఫ్లవర్తో తీసినాక ఆ బాటిల్లో నింపేసి, బాక్స్లో తయారు చేసి ఆ బాటిల్లో నింపేసి ఇలాగ దాన్ని ఇది ఇలా మార్నింగ్ డ్రాప్స్ లాగా వేసుకోవాలి. హాఫ్ కప్ వాటర్లో వేసుకోవాలి. హాఫ్ కప్ వాటర్లో 4 చుక్కలు వేసుకొని ప్యూర్ వాటర్ దాన్ని తాగేయాలి. తాగే ముందు ఇంకోటి ఏంటంటే దీనికి నేను యాడ్ చేసింది, దీనికి ఒక నక్షత్ర మంత్రం ఉంటుంది. ఇదేం నక్షత్రం? ఇది పూర్వాషాఢ నక్షత్రానికి ఒక మంత్రం ఉంటుంది. ఓం వేం షహ అనే మంత్రాన్ని 108 సార్లు కానీ, 11 సార్లు కానీ, సగం లేకపోతే సగం మాల 54 సార్లు కానీ చదివినప్పుడు ఈ మంత్రం కూడా మీకు మంత్రశక్తి వస్తుంది. ఈ మంత్రశక్తి ద్వారా ఇది మేడం ఎట్లా ప్రిపేర్ చేశారు అంటే ఈ బాటిల్ మీద ఒక మంత్రాన్ని రాసి ఉంటుంది. ఆ మంత్రం ఒక పాంప్లెట్ రూపంలో కూడా ఇస్తారు. అది మీరు పూజ చేసుకునేటప్పుడు 11 సార్లు కానీ, మీకు టైంని బట్టి 54 సార్లు కానీ, 108 సార్లు కానీ పఠించడం వలన మీ యొక్క ఇమ్యూనిటీ పవర్ అన్నీ డెవలప్ అవుతాయని మేడం చెప్తున్నారు. దాంతోపాటు మీరు ఏ ఇంగ్లీష్ మెడిసిన్స్ ఏమన్నా వాడినా కూడా పొద్దున్నే పరగడుపునే మొహం కడుక్కున్న తర్వాత, స్నానం చేసిన తర్వాత ఇది మొదట తీసుకోవటం వలన బాడీలో మనకి రెసిస్టెన్స్ పవర్ని పెంచుతూ, మీ నక్షత్ర బలాన్ని పెంచుతూ, దాంతోపాటు మీకు ఇచ్చే శారీరక రుగ్మతలు కానీ ఇవన్నిటిని తగ్గిస్తూ మనిషిలో విల్ పవర్ని పెంచుతుందని చెప్పారు. నేను గతంలో కూడా మా పేషెంట్స్ కొంతమంది సైకలాజికల్గా కానీ వేరే విధంగా కానీ ఇబ్బందులు పడుతున్నప్పుడు మేడం దగ్గరికి తీసుకొచ్చి నేను మెడిసిన్ ఇప్పించడం జరిగింది. దానివల్ల వాళ్ళు ఒక 3 monthsలోనే ఇదివరకు మీద మేము బెటర్ కండిషన్లో ఉన్నామండి, మనకి ఏం తిన్నా కూడా బాడీకి వంట పడుతుంది, మాకు దీనివల్ల మాకు ఏదైనా చెయ్యాలన్న విల్ పవర్ పెరిగింది, ప్లస్ దాంతోపాటు మాకు డైలీ జీవితంలో ఉండే ఈ మానసిక ఒత్తిడి అంటే స్ట్రెస్ లెవెల్స్ తగ్గడం కూడా మేము గమనించామని చెప్పడం జరిగింది. ఈ ప్రయాణంలో అందరికీ ఉపయోగపడుతుందన్న ఉద్దేశంతో మేడము ఈ నక్షత్ర మెడిసిన్ని ఎంతో కష్టంతో 40 సంవత్సరాలు ఎంతో కష్టంతో తిరిగి తయారు చేశారు.
ఇది నలుగురికి ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో ఈరోజు మనం వీడియో చేయడం జరిగింది. నేను 12 సంవత్సరాలు తిరిగినప్పుడు కూడా, అప్పుడు ఆవిడ ఏజ్ 60 సంవత్సరాలు, అప్పుడు కూడా ఏమీ కాంప్రమైజ్ అవ్వకుండా ఆవిడే కలెక్ట్ చేసుకుంటారు. ఈరోజు కూడా ఫ్లవర్ మెడిసిన్స్ అంత ఓపికన్నా లేకపోయినా కూడా ఫారెస్ట్కి వెళ్ళి కలెక్షన్ చేసుకుని ఆవిడే ఫిల్టరైజేషన్ చేసుకుని ఆవిడే బాటిలింగ్ చేసుకుని ఇలా ఎవరు కూడా ఇంత డెడికేషన్గా చేయడం నేను చూడలేదు. ఇది అందరికీ ఉపయోగపడుతుందన్న ఉద్దేశంతో నక్షత్రాన్ని గురించి మేడం ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అలాగే ప్రతి నక్షత్రం గురించి దానికి సంబంధించింది మీ వాహిని మీడియాలో క్లియర్గా మెన్షన్ చేస్తారు. అది మేడం ఒక బుక్ రూపంలో కానీ ఒక పేపర్ రూపంలో కానీ మీకు ప్రతి నక్షత్రాన్ని బట్టి ఏ మెడిసిన్ పనిచేస్తుందని కూడా చెప్తారు. ఆవిడని స్వయంగా కూడా కలవచ్చు. ఆవిడ వీక్లీ వన్సే అవైలబిలిటీ ఉంటారు. ఆ టైం కూడా మేము చెప్పడం జరుగుతుంది. దాని ప్రకారం కలిసి ఆ వాల్యుబుల్ టైంని, ఆ వాల్యుబుల్ మెడిసిన్ని మీరు వాడుకుని, ఈ మెడిసిన్ వచ్చి ఒక మనిషికి 3 నెలలు వస్తుందండి. ఒకసారి పర్చేజ్ చేసుకుంటే వాళ్ళు 3 నెలలు వస్తుంది. వాళ్ళు 3 నెలల్లో కూడా 10 రోజుల నుంచి వాళ్ళకి రిజల్ట్ కనపడటం జరుగుతుంది. ఈ విధంగా మేడం చెప్పారు. మేడం వాయిస్లో క్లారిటీ ఉన్నా లేకపోయినా మీ క్లారిటీ పర్పస్ నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి వచ్చాను. ఈ విధంగా నేను కూడా నా ప్రాక్టీస్లో, ఆయుర్వేదిక్ ప్రాక్టీస్లో నేను చాలామందికి వాడి నేనైతే రిజల్ట్ పొందాను. అందరికీ కూడా అదే విధంగా రిజల్ట్ రావాలని ఆశిస్తున్నాను. ఇది మెడిసిన్ అండి. తర్వాత ఈ మెడిసిన్ ఇమ్యూనిటీ పవర్ ఎలా డెవలప్ చేస్తుంది అంటే, ఇప్పుడు స్పర్మ్ కౌంట్ తక్కువ ఉన్న వాళ్ళకి, తర్వాత నేచర్లో తేడాలు ఉన్న వాళ్ళకి, బాడీలో తేడా ఉన్న వాళ్ళకి ఇమ్యూనిటీ పవర్ పెంచుతుంది. దీనివల్ల చాలామంది మగవాళ్ళకి స్పర్మ్ పెరగటం ద్వారా కొంచెం ఇది కూడా వాళ్ళు బెటర్ అయ్యారు. ఇంకోటి ఏంటంటే, ఈ మెడిసిన్ మీకు డే టు డే లైఫ్లో, మీ బిజినెస్లో, లేకపోతే తర్వాత పెళ్ళి కాలేదనో, లేకపోతే ఇంకా ఏ రకమైన ఫిజికల్ ప్రాబ్లమ్స్, మన కుటుంబంలో ఉన్న ప్రాబ్లమ్స్కి కూడా ఈ మెడిసిన్ సమాధానం చెప్తుందండి. ఎందుకంటే ఇది నేను నా ఆత్మ, నా సోలు, నాది అలా భూమి మీదకి డిసైడ్ అవటం నక్షత్రం ద్వారానే అవుతుంది. ఆ నక్షత్రానికి సంబంధించిన ప్లాంట్ మీకు బలోపేతం చేస్తుంది. ఏ రకంగానే అన్ని రకాలుగా బలోపేతం చేస్తుంది. కాబట్టి మీరు దీన్ని వాడి బెనిఫిట్ నేను తయారు చేశాను. ఎప్పుడో 15 ఏళ్ళ క్రితం తయారు చేశాను. కానీ దీన్ని డెవలప్ చేయటం అనేది ఇంతవరకు చేయలే. అందుకని ఈ కాన్సెప్ట్ డిసీజ్కి వేరేగా ఉంటుంది. డిసీజ్కి, మీ లైఫ్కి, మీ సోల్కి, మీ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్కి, పెళ్లి కానివాళ్ళు, లేకపోతే జాబ్ రానివాళ్ళు, లేకపోతే డెవలప్మెంట్ కాకుండా ఉన్నవాళ్ళు, బిజినెస్లో ఓడిపోతున్న వాళ్ళు, వీళ్ళందరికీ కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నిటికీ ఈ మెడిసిన్ పనిచేస్తుంది. ఇంకోటి ఏంటంటే, ఈ మెడిసిన్ని మీకు అంటే ప్రిస్క్రైబ్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ అయితే మీ డేట్ ఆఫ్ బర్త్ తీసుకొని వస్తే ఆ డేట్ ఆఫ్ బర్త్ నుంచి మీ నక్షత్రం తెలుస్తుంది. ఆ నక్షత్రాన్ని బట్టి ఆ మంత్ తీసుకోవచ్చు. ఇంకొక కాన్సెప్ట్ దీంట్లో ఏముందంటే, దీంట్లో 9 రకాల డివిజన్స్ ఉన్నాయి స్టార్లో, మన ఏన్షియంట్ పీపుల్ ప్రకారం. అంటే క్షేమతార, సంపత్తార, తర్వాత దుష్టతార, ఇలాగా 9 రకాల కాన్సెప్ట్స్ ఉన్నాయి. క్షేమతార అనుకోండి, దీంతోపాటు మీరు క్షేమతారను కూడా వాడచ్చు మీ క్షేమం కావాలంటే. లేదు సంపద కావాలంటే సంపత్తారను వాడచ్చు. లేకపోతే మీకు ఇంకేదైనా డెవలప్ కావాలంటే దాన్ని కూడా 2గా వాడుకోవచ్చు. కాకపోతే ఒక్కటే చాలా వరకు బెనిఫిట్ ఇస్తుంది. కాబట్టి నేను ఇలాగా అడవిలోకి వెళ్ళి ఈ మెడిసిన్ తయారు చేసుకొచ్చి వాటిని బాటిల్ ద్వారా ఫిల్ చేసి ఇస్తున్నాను. ఈ బాటిల్ మీరు కలెక్ట్ చేసుకోవచ్చు. దీంతో మేడం ఇది ఇప్పుడు ఎవరైనా కూడా లేడీస్ డేట్స్ టైంలో ఉంటారు, ఆ టైంలో వాడచ్చు. ఆ టైంలోనైనా వాడచ్చు. దీనికి రిస్ట్రిక్షన్ ఏమీ లేదు. ఓకే ఓకే. కాకపోతే వాళ్ళు ఆ మంత్రం చదివి వేసుకున్నప్పుడు ఆ మంత్ర ప్రభావంతో
ఈ మందులు అది చాలా బాగా ఎక్కువ పనిచేస్తుంది. లేకపోయినా వేసుకోవచ్చు. అదే సమయం ఉన్న వాళ్ళకి పొద్దున్న ఎలా పూజ చేసుకునే అలవాటు ఉంటుంది, లేదా కొంతమంది ప్రేయర్ చేసుకునే అలవాటు ఉంటుంది. వాళ్ళు ప్రేయర్ చేసుకుని ఈ మంత్రాన్ని చదువుకుంటే మంత్రం చదువుకొని వేసుకోవచ్చు. తర్వాత ఏంటంటే ఈ మంత్రాన్ని ఈ ఉదయం స్నానం చేసిన తర్వాత వేసుకుంటే బెటర్గా ఉంటుంది. మంత్రం చదివేసుకుంటే బెటర్గా ఉంటుంది. మంత్రం అంటే సంకల్పం చెప్పుకోవాలి. సృష్టిలో అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంది సంకల్పం. యద్భావే తద్భవతి అంటారు. సంకల్పం చెప్పుకున్నప్పుడు దీని ముందు ఫెయిల్ కాదు ఇప్పుడు. ఎందుకంటే సంకల్ప బలం పెరుగుతుంది. ఈ మెడిసిన్తో నాకు ఇది కావాలి అనుకున్నప్పుడు సంకల్పం చెప్పినాక చాలా రోజుల అంటే అది అయిపోయేదాకా ఇంకో సంకల్పం చెప్పకూడదు. కాబట్టి సంకల్పం చెప్పుకోవచ్చు, లేకపోవచ్చు, బెనిఫిట్ అయితే ఉంటుంది. సంకల్పం చెప్తే సంకల్పానికి బలం వస్తుంది. అంటే సంకల్పం అంటే ఏంటండి? సంకల్పం అంటే నీ కోరిక, నువ్వు దేని గురించి వాడుతున్నావు అన్నది తెలియాలి. నువ్వు ఒక ఇల్లు కావాలి, చాలా స్ట్రెస్ అవుతున్నావు, ఆ ఇల్లు కావాలని సంకల్పం చెప్పుకుంటే ఆటోమేటిక్గా ఇల్లు అయిపోతుంది. అదే మనం దేవుణ్ణి పూజించినప్పుడు మనం ఎలా కోరికలు కోరుకుంటామో అదే విధంగా ఒక సంకల్పం చేసుకుని మెడిసిన్ వాడితే దాని యొక్క బలం పెరుగుతుందని మేడం చెప్తున్నారు. ఈ విధంగా వాడుకుని అందరూ బెనిఫిట్ పొందాలి అని. నమస్తే మేడం. నమస్తే అండి.